తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు మేము సిర్పూరు నియోజకవర్గంలో ఉండే సార్సాల గ్రామ ప్రజలు పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ సార్సాల గ్రామంలో చాలా కుటుంబాలు, పేద కుటుంబాలు గత 50-60 సంవత్సరాల నుంచి కూడా చిన్న జాగాలో ఇంట్లు కట్టుకొని ఉంటున్నారు. అయితే వీళ్ళకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం కింద ఏదైతే ఇష్యూ చేసిండ్రో నలుగురికి ఇందిరమ్మ కమిటీలు, గ్రామ ఇందిరమ్మ కమిటీ నలుగురికి రికమెండ్ చేస్తే నలుగురికి ఇండ్లు కూడా శాంక్షన్ అయినాయి. వీళ్ళు ఇండ్లు కట్టుకుందామని పోతా అంటే వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళు వచ్చేసి ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని ఇప్పుడు మొదలు పెడుతున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే వీళ్ళు 50 సంవత్సరాల నుంచి అక్కడ బతుకుతుంటేనేమో ఏ ఫారెస్ట్ వాళ్ళు అబ్జెక్ట్ చేయలేదు. వీళ్ళు ఇంటి శిస్తు కూడా కడుతున్నారు, హౌస్ ట్యాక్స్ కూడా కడుతున్నారు. ఇక్కడ చాలా క్లియర్గా ఎవిడెన్స్ ఉంది. మరి ఇప్పుడు అదే దాంట్లో ఇదే ప్రభుత్వం వీళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేస్తే ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి ముగ్గేసుకోవడానికి పోతే ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇది ఫారెస్ట్ ల్యాండ్ అంటున్నారు. అంటే కుడి చేయి చేసే పని ఎడమ చేయికి తెలుస్తలేదు, ఎడమ చేయి చేసే పని కుడి చేయికి తెలుస్తలేదు. ఇలా గృహ నిర్మాణ శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరేమో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు ఇక్కడ, మరి లెఫ్ట్ సైడు ఫారెస్ట్ వాళ్ళు ఎవరైతే కొండా సురేఖ గారు మీ డిపార్ట్మెంట్ వచ్చేవి ఇది కట్టొద్దు అంటున్నారు. వీళ్ళు పోయి జిల్లా కలెక్టర్ దగ్గరికి పోయినరు, సబ్ కలెక్టర్ దగ్గరికి పోయినరు, అందరి దగ్గరికి పోయినరు. మేము చూస్తాం అంటున్నారు. 4 సంవత్సరాలు అవుతుంది, మీ ప్రభుత్వం దిగిపోతుంది, కథ మీకు అంతే. వీళ్ళ బాధలు ఎవరు పట్టించుకోరు. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి వీళ్ళని ఇల్లు కట్టుకోండి, లేకపోతే మొత్తం సిర్పూర్ కారు నుంచి మేము పునాలు చేస్తాం, మమ్మల్ని అందరినీ జైలుకు పంపించండి, ఆసిఫాబాద్ జైలుకు, ఆదిలాబాద్ జైలుకు పంపించండి. ఇక వేరే మార్గం లేదు. I request the Honorable District Collector, kindly look into this. Please call DFO of this area and then please tell him that these people have been staying in this land for the last 50 years and then nobody has objected and then these people have been paying the house tax. Then how can suddenly the forest department comes and then stop the construction of these homes which are sanctioned by the government itself? So I request the Honorable Chief Secretary to look into this matter and then to ensure that the one department does not obstruct the work of the other department, and the worst sufferers in this entire imbroglio is the poor people. So I request once again to solve this problem. Thank you very much. Jai Telangana.